ఇరు రాష్ట్రాల సీఎంల కలయిక ఇప్పుడు ప్రకంపనలు లేపుతున్నాయి. దీనిపైన మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఇరు రాష్ట్రాల సీఎంల కలయికను ఎట్లా చూస్తారు? సో అసలు మెయిన్గా మూసి ప్రక్షాళన అంటున్నారు. సో ఇప్పుడు అవసరం అంటారా అది? మూసి ప్రక్షాళన అంటే ముందు రాజకీయాల ప్రక్షాళన కావాలి. ఎందుకంటే రాజకీయాలు అందరూ దొంగలు లంగలు లఫంగలే ఉన్నారు. మొత్తం చెత్తంతా పెరిగిపోయింది రాజకీయాల్లో. ముందు మూసి అంటే రాజకీయాలే. మూసి నది మురికాల మొహం కడుక్కోమని చెప్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అదే పని చేస్తున్నారు. అందుకని 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందా? మేడిగడ్డకైనట్టే. మేడిగడ్డ నేర్పిండు, కేసీఆర్ నేర్పిండు రేవంత్ రెడ్డికి. ఒకటి. రెండు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం అంటే ఏంటంటే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర విభజన పూర్తి కానేలేదు. 7 మండలాలు తెలంగాణ మండలాలు ఆంధ్ర కలిపారు. దానివల్ల 230 గ్రామాలు ఆంధ్రలో కలిసిపోయినాయి. 2.5 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులవుతున్నారు. ఆఖరి భద్రాచలం కూడా మునిగిపోతున్నది. ఈ విషయం ఎక్కడ ప్రస్తావించకుండా, 7 మండలాలు ప్రస్తావించకుండా 5 ఊర్లు ఇస్తామంటారా? 5 ఊర్లు నువ్వెవరు ఇస్తేందుకు? ఇంతకుముందు 7 ఇచ్చిండు కదా, మళ్ళీ 5 ఒకటి. రెండవది, ఆ చంద్రబాబు నాయుడు వచ్చి మేమే వచ్చి మీకు రాజకీయాలు నేర్పినామంటున్నాడు. ఎన్టీ రామారావు వచ్చి నేర్పినట. ఎన్టీ రామారావుకి ఏం నేర్పినాం మనము? కల్వ గుర్తులం చిత్తు కొడిచినాం. అది తెలంగాణ సంస్కృతి. అది తెలియదు వీళ్ళకు. ఒకటి, రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఏ ఉద్యమంలో ఉండా? ఏ ఉద్యమం లేడు. ఎవడుంటే వాడిని మూతి నాక్కుంటూ తిరిగిండు, వాళ్ళకి భజన చేసుకుంటూ తిరిగిండు. తూనికల కొలతల శాఖ ఆయనది. ఆయన అన్ని దొంగ పనులు, భూములే కబ్జాలు పెట్టిండు. ఆయన వచ్చి ఒక్క బెల్లెలత పేరు చెప్పడు, గద్దర్ పేరు చెప్పడు, మారోజు వీరన్న పేరు చెప్పడు, ఇక్రిసిద్దుల పేరు చెప్పడు, ముక్కా కరుణాకర్ పేరు చెప్పడు, శ్రీరాములు యాదవ్ పేరు చెప్పడు. ఎవరిని ఎంతమందిని చంపిండు చంద్రబాబు నాయుడు? తెలంగాణ ఉద్యమంలో అంతమందిని చంపిండు. ఎందుకు చంపిండు? మొట్టమొదటి చంద్రబాబును గల్లా పెట్టి అడగాలి. నువ్వు గల్లా పెట్టెలు నింపుకున్నాడు, గల్లా చంద్రబాబుని అడగాలి. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు రా నువ్వు అడగాలి. నువ్వు ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ 4, డిబిఆర్ మిల్, నేతస్మిల్, లాయన్ జామిల్, నిజాం షుగర్స్, సిరిపూర్ కాజర్, రామగుండంపేట లేజర్పేట అన్ని ఫ్యాక్టరీలు మూసేసిండు. హైదరాబాద్లో ఉన్న పారిశ్రామిక వాటికలన్నింటినీ శ్మశాన వాటికలు చేసిండు. కొత్తూరు పారిశ్రామిక వాటికను మూసేసిండు. కాడ్డాన్ పారిశ్రామిక వాటికను మూసేసిండు. చెర్లపల్లి, పటాన్చెరు పారిశ్రామిక వాటికలు మూసేసిండు. సనత్ నగర్, సనత్ అంటే ఉర్దూల ఇండస్ట్రీ మూసిపారేసిండు. అదేవిధంగా ఒకటి కాదు, చెర్లపల్లి ఎన్ని మూసేసిండు. ఆఖరికి ఆజామాబాద్ ఇండస్ట్రీ ఎస్టేట్ కూడా మూసిపారేసిండు. ఎన్ని ఇండస్ట్రీస్? ఆజామాబాద్ ఇండస్ట్రీ ఎస్టేట్ ఎన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి? అదే అస్టిక్ యాసిడ్ ప్లాంట్ ఏది, బయాలజికల్ ఇవాన్స్ ఏది, స్వాస్తిక్ బాబిన్స్ ఏది, రాజేంద్ర మిల్స్ ఏది, కేడిఐ మిల్స్ ఏది, అగర్వాల్ ఇండస్ట్రీస్ ఒక సిటీ మధ్యలోనే మూసిపారేసిండు కదా. ఇవన్నింటిని తిరిగి తెరుస్తావాలని గల్లాబట్టి అడగాల్సింది పోయి మూసేసిండు. ఇప్పుడు అమ్మ అట్లా అడిగినోడు వాని గల్లాబట్టి ఎందుకు మూసేసినవారు అడగాలి కదా. 169 కోట్ల గోకరాజు గంగరాజుకు నిజాం షుగర్స్ అమ్మిండు. 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలు దానికి ఉన్నాయి, నిజాం ఇచ్చినాయి. అంటే ₹1,00,000 ఎకరం వేసుకున్నా కూడా 3,200 కోట్ల భూమి విలువ. అది 169 కోట్ల గోకరాజు గంగరాజు అనే వానికి ఎట్లా మినవు? నువ్వు బ్రోకరు కదా చంద్రబాబు నాయుడు, అడగాలి కదా. తిరిగి తెరుస్తావా? ఆ పరిశ్రమల ముందు తిరిగి తెరిపించు. చంద్రబాబు నాయుడు దాని చుట్టూ పాక్కుంటా దేక్కుంటా పోయి కాళ్ళ మీద వేళ్ళ మీద పాకులాడుకుంటూ వచ్చి చుట్టూ తిరిగి దాన్ని తిరిగి తెరిపించాలి. అప్పుడే నీకు ఆయనతో చర్చలు పెట్టి అర్హత ఉంటుంది. గతంలో తెలంగాణకి అన్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు అంటారు. ఇప్పుడు మొన్న తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వేదికగా దాన్ని మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల అభివృద్ధి నా బాధ్యత నా పైన ఉంది. సో దాన్ని డెవలప్ చేసే విషయంలో నా కర్తవ్యం అంటే నెక్స్ట్ ఫర్దర్గా నా చర్చలు ఉంటాయి కావచ్చు, నా పనులు ఉంటాయి అన్నారు. నిజంగా ఆయన ఇప్పుడు తెలంగాణలో ఆయన అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి చేతన్ కాదు. ఇటువంటి వాడు చేతగానుడు మాట్లాడితే నల్లమల్ల నక్కలు నవ్వుకుంటున్నాయి, ఊసర వెళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి చంద్రబాబును చూసి. ముందు నువ్వేం మాట్లాడుతున్నావు? తిక్క నువ్వు వచ్చి ఇంత చేసేయమంటుండు. తెలంగాణ వాళ్ళకి తెలివి లేదంటుండు, తెలుగు నేర్పిస్తానంటుండు, వ్యవసాయం నేర్పిస్తానంటుండు. అంటుంటే 18 గంటలు పనిచేస్తున్నా ఈయన మెచ్చుకుంటుండు. తెలంగాణ వాళ్ళ పుండు మీద కారం చల్లొద్దు, భర్త తీసుకొని భర్తం పడతారు. చంద్రబాబు నాయుడు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతుండు? ఏం తలకాయ ఉందా చంద్రబాబు నాయుడుకు? ఆయనకి హిందీ రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు, సంస్కారవంతమైన తెలుగు లేదు, అది తెలివే లేదు. నువ్వు మామని చంపినోడివి కదా, మామని దింపినోడివి కదా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పరిశ్రమను మూసేస్తే మీ మామని దింపేస్తావి. నువ్వు నీతులు మాట్లాడతావా? అసలు ఈ రేవంత్ రెడ్డి ఏంది? చంద్రబాబు నాయుడు నోట్ ఫర్ ఓట్ కేసులో A1, రేవంత్ రెడ్డి A2, అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2 దగ్గర వీళ్ళిద్దరు మాట్లాడతారా తెలంగాణ గురించి? జనం చూస్తలేరా? ఢిల్లీలో కూర్చున్నలకు బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో కూర్చున్నలకు సోయి ఉండాలి. అది కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖార్గే కావచ్చు,
ఎవరైనా కావచ్చు, సోనియా గాంధీ కూడా కావచ్చు, కొప్పుల రాజు కావచ్చు, వాళ్ళకు బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి ఇటువంటి వాళ్ళని పెట్టుకోరు. ఏ ఉద్యమంలో ఉన్నాడు? నీ కాంగ్రెస్ పార్టీలు ఉండా? 16 పార్టీలు మారిండు కదా ఆయన, అన్ని పార్టీలు మారినోడే కదా. మారినోడిని పెట్టుకున్నావంటే, అవినీతి పరుని పెట్టుకున్నావంటే, భూ కబ్జాదారుని పెట్టుకున్నావంటే, అహంభావుని పెట్టుకున్నావంటే మీరెంత బేకూఫ్గాళ్ళు. ధృతరాష్ట్రుడే ఇంకా ఢిల్లీలో కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో అస్థిలో కూర్చున్న అందరూ గుడ్డోళ్ళే ఉన్నారు. 2 పార్టీలకు గుడ్డోళ్ళే ఉన్నారు. అందుకని జనం చెత్తబుట్టలు పాటిస్తారు. తొందరలోనే తెలంగాణ వీళ్ళ నుంచి విముక్తి పొందుతుంది. ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు సీఎం, ఇక్కడ తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి సీఎం. సో ఇరు రాష్ట్రాల సీఎంలను ఎట్లా చూస్తారు సార్? వాళ్ళ కలయిక కావచ్చు, లేదంటే ఈ భేటీని కావచ్చు, దాంతోపాటు వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, వీటన్నింటిని ఎట్లా చూస్తారు? సో ఈ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రాజకీయాలలో చక్రం తిప్పే అవకాశాలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఆయనకు బాస్, ఆయన శిష్యుడు అంటే చెప్తున్నాడు. శిష్యుడు కాదంటే చెప్దాం, శిష్యుడైనా మళ్ళా చెప్తున్నాం, శిష్యునివా కాదా, నువ్వు A2 కాదా, ఆయన A1 అయితే నువ్వు A2 కాదా, నువ్వు ఆయన ఎందుకు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు, ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆయన చుట్టూ, నువ్వు అన్నిటికీ ఆయన మనిషి అని అందరికీ అర్థమైపోతూనే ఉంది. మళ్ళా అర్థమైంది. ఒక్కటి ఏంటంటే, అక్కడ ఆంధ్రలో చిన్న ఆయన చంపినోడు పోయిండు, మావని చంపినోడు వచ్చిండు. అక్కడ A1 వచ్చిండు, ఇక్కడ A2 వచ్చిండు. అందరు అక్యూజ్డే, వాళ్ళు వీళ్ళిద్దరు ముద్దాయిల సంగతి అంత జనం చూస్తూనే ఉన్నారు. అటు దొంగలే ఇటు దొంగలే ఉన్నారు. ఇద్దరు కలిసి తెలంగాణ ఎక్కిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఎక్కిరిస్తున్నాడు. 16 పార్టీలు మారిన వాళ్ళు వీళ్ళంతా. అందుకని జనం చాలా కసితోడు ఉన్నారు. వీళ్ళ భరతం సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, 4 రోజుల్లో వీళ్ళ భరతం పడతారు. నువ్వు కులాల పంచాయతీ ఏంది? నువ్వు ముఖ్యమంత్రి కదా, చంద్రబాబు నాయుడు ఒక కమ్మ కులానికి ముఖ్యమంత్రివా? ఎట్లా పోతావు నువ్వు వాడికి? రేవంత్ రెడ్డి నువ్వు కమ్మ కులాల ఏజెంటువా? ఆయన కమ్మ కులం నాయకుడు, ఈయన కమ్మ కులం ఏజెంటు. కమ్మ తప్ప ఇంకోరు లేనేలేదు. చంద్రబాబు నాయుడు కనుక పుస్తకం రాస్తే మాక్సిం గోరికి అమ్మ రాసిండు, చంద్రబాబు నాయుడు కమ్మ రాస్తాడు. కమ్మదనమే ఉంటుంది. అందుకని జనం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన కులం పిచ్చోడు, రేవంత్ రెడ్డి వాళ్ళకి బానిసలు. సో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 7 నెలలు అయిపోయింది. సో ఎట్లా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి పాలనను? అట్లాగే ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మంత్రివర్గం విస్తరణ ఎందుకు కాలేదంటే, ఎవరిని మంత్రులను పెట్టాలనేది అది చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసి నాకు చెప్తాడు. ఇప్పటిదాకా నువ్వు 34 మంది బీసీలకు టికెట్లు ఇస్తానని చెప్పినావు. అసెంబ్లీ ఎలక్షన్స్లో 34 మందికి అన్నావు. అంటే 2 ఒక్కొక్క పార్లమెంటు 2 బీసీలకు ఇస్తాను. అంటే 34 మంది బీసీలకు ఇవ్వాలి, కానీ 20కి ఇచ్చినావు. 20 మందిలో 4 ఓల్డ్ సిటీ అంటే 16 ఇచ్చినావు. 16లో 10 మంది గెలిచిన నువ్వు మంత్రి పదవులు వేయలే. ఏడిచ్చినావు నువ్వు? వీర్లపల్లి శంకర్ లేక ఒక చాకలైన గెలిచి ఇచ్చినావా? బీర్లు లేక ఇచ్చినావా? అట్లా ఎంతమందికి అయ్యలేదు నువ్వు. ఈయన మంత్రి పదవులే ఇయ్యాడు. ఎవరికి బీసీలకు ఇవ్వాలన్నా లేదనేది చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసి నాకు చెప్తాడు. అది ఈయన అమలు చేస్తాడు. అందుకని జనం అంతా చూస్తూనే ఉన్నారు. ఈయన హెచ్ఎంవి ఈజ్ మాస్టర్స్ వాయిస్, చంద్రబాబు నాయుడు వాయిస్ ఈయన. వీళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈయనతోటి ఏమీ కాదు. ఈయన చంద్రబాబు నాయుడు లేమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, పడుకోమంటే పడుకుంటాడు. ఇప్పటికే 64 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నాయి సార్. ఇంకా కూడా ఎమ్మెల్యేలను తీసుకోవడం పక్క పార్టీల నుంచి, అంతేకాకుండా రాత్రికి రాత్రి ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడం, ఇదంతా ఎట్లా చూస్తారు? దీన్ని రాబోయే రోజుల్లో సో ఎట్లా ఉండబోతుంది రేవంత్ రెడ్డి పాలన అనుకుంటారు? సో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసిర్రు, సో మీరు అనుకుంది సాధించారు. ఓకే, ఇప్పుడు ఉన్న పాలన పైన ఎట్లుండాలనుకుంటున్నారు? ఎలాంటి మార్గనిర్దేశకాలు చేస్తారు? ఒక మేధావిగా కావచ్చు, లేదంటే ఒక సీనియర్ జర్నలిస్ట్. రేవంత్ రెడ్డి ఒక అయారాం గయారాం వస్తాడు పోతాడు. ఈ పార్టీ మారుతాడు, ఆ పార్టీ అని 16 పార్టీలు మారిండు. ఇప్పుడు కూడా అయారాం గయారాంలో తెచ్చుకుంటాడు. ఆ మొత్తం అయారాం వాళ్ళ కోసమే తలుపులు తెరిచి పెడతారు. అయితే ఏంటంటే దీన్ని విలీనం చేయాలని చూస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి, కానీ విలీనమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కావాలి కదా, ఇంకా 16 మంది 17 మంది కావాలి. చాలామంది రావడానికి సిద్ధంగా లేరు. ఒకటి. రెండవది ఏమంటే, రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుంది. ఇందులో చేరిపోతే మళ్ళీ ఎన్నిక కావాలి కదా, ఎన్నిక కారు వారు. కాబట్టి దీంట్లో ఉంటే మొత్తం కులం ఉభయభ్రష్టత్వం అవుద్దని చెప్పి అట్లా కూడా రారు. కాబట్టి ఇది ఆయారాం గయారాల పార్టీ కుప్పగూలిపోతుంది, విలీనం జరగదు. వాళ్ళందరూ బయటికి రావాల్సి వస్తుంది. ఎక్కువ కాలం గడ్డం వినోద్ కూడా కూర్చొని చేయలేడు. ఆయన ఎప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ కాలం ఎట్లా అవుతాడు? ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అతి తొందరలోనే మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా బయటికి పోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ కూడా నాశనం అయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రత్యామ్నాయం వస్తుంది, ప్రజల ప్రత్యామ్నాయం వస్తుంది. ఈ 2 పార్టీలు పాతాళంలో కలిసిపోతాయి. థ్యాంక్ యూ సార్.
సో ఓవరాల్గానైతే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించిన కాంగ్రెస్ గ్రాఫ్ అనేది కంప్లీట్గా పడుతూ వస్తుంది. ఇక మీదనైనా రాబోయే రోజుల్లో అయినా కాపాడుకోవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి మీద అట్లాగే మంత్రుల మీద ఉందనేసి కూడా సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.